విను. ఈ నల్లట్ట పుస్తకం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వెళ్ళింది. ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడెక్కడ సుభిక్షత, ఎక్కడెక్కడికి ఈ గ్రంథం వెళ్ళిందో, ఈ సువార్త ప్రకటింపబడిందో, ఈ రక్షణ సువార్త ప్రకటింపబడిందో అక్కడక్కడ స్త్రీకి న్యాయం జరిగింది, పిల్లలకు న్యాయం జరిగింది, అందరికీ చదువు ఇవ్వబడింది, అందరికీ ఆరోగ్యం ఇవ్వబడింది. ఈరోజు రాత్రి నీ శరీరంలో రోగం ఏదైనా ఉంటే, అనారోగ్యం ఏదైనా ఉంటే, ఈరోజు రాత్రి నీ మోకాళ్ళ మీదికి నువ్వురా. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు కణితి, నీ క్యాన్సర్, నీ ఎయిడ్స్, నీ ఏదైనా సరే ప్రపంచంలో, నీ హృదయంలో ఉన్న రోగమా, నీ శరీరంలో ఉన్న రోగమా, ప్రతి ఒక్కటి ఈరోజు రాత్రి నిన్ను ఈ ప్రభువు తాకబోతున్నాడు. నేను చెప్పినందుకు కాదు, నువ్వు అడిగితే. నేను చెప్పినందుకు కాదు, నువ్వు అడిగి చూడు. నువ్వు మోకరించి ఆయన్ను పిలువు. నువ్వు నన్ను స్వస్థపరుస్తావట, స్వస్థపరుచు యెహోవా నువ్వట. నువ్వు దిగి వచ్చిందే అందుకట. మానవులకు స్వస్థతట, ఈ లోకమంతా సంతోషమట. మరి నా కుటుంబంలో సంతోషం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, రా ప్రభువా అని ఒక్క మాట చెప్పు, నీ జీవితం మారుతుంది. టునైట్ ఈజ్ ద నైట్ దట్ యు విల్ సీ ద డే. ఈ రాత్రే నీకు వెలుగుమయమైన రాత్రి. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే రాత్రి. ఈ రాత్రి నీ రోగములు పోగొట్టే రాత్రి, పరిశుద్ధాత్మని శక్తి చేత నింపే రాత్రి. ఈ రాత్రి నీ మనసును కఠోరం చేసుకోవద్దు. ఈ రాత్రి ఈ రాజు దగ్గర కన్నీళ్లతో ఒక్క మాట చెప్పు చాలు, ఒకే ఒక్క మాట. నువ్వు రాజువట, నువ్వు దేవుడివట, నిన్ను అనుసరిస్తే సుభిక్షతట, నిన్ను అనుసరిస్తే రక్షణట, నిన్ను అనుసరిస్తే నాకున్న ఈ సంకెళ్ళు విరిచేస్తావట. నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. రా, నా సంకెళ్ళు తెంపే. ఆయన చేస్తాడు.